మీరు చూస్తున్నారు ఎఫ్ఐఆర్ న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గత 2 రోజుల కింద కార్పొరేట్ భాషం పాఠశాలలోన సెలవు దినాల్లోన టీచర్లతో పని చేయించుకోవడం మరి ఎంతవరకు కరెక్ట్ అనేసి కార్పొరేట్ భాషం విద్యా సంస్థలకు ఈరోజు కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి భాషం కార్పొరేట్ పాఠశాలలోన మరి ఆదోని పట్టణంలోన ఉన్నటువంటి భాషం పాఠశాలలో రెండు ఉన్నాయి. మరి అయితే ఆ పాఠశాలల్లోన సెలవు దినాల్లోన ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏవైతే సెలవు దినాలు ప్రకటించిందో మరి ఆ సెలవు దినాలను పట్టించుకోకున్నట్లుగా మరి విద్యా హక్కు చట్టాన్ని తుంగులో దొక్కుతూ కార్పొరేట్ భాషం విద్యా సంస్థల్లోన మరి అక్రమాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే మరి నిబంధనల ప్రకారం ఏవైతే నిబంధనలు ఉన్నాయో విద్యా హక్కు చట్టం ప్రకారం ఈరోజు ప్రభుత్వ నిబంధనలు మరి సెలవు దినాలకే ప్రకటించడం జరిగింది ప్రభుత్వం. అయితే మరి ప్రభుత్వం ఈ భాషం పాఠశాలలకు వర్తించవా? సెలవు దినాలు కూడా మరి ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో మరి భాషం పాఠశాలలోనే ఎలా అడ్మిషన్లు నిర్వహిస్తూ మరి టీచర్లతో పని చేయించుకుంటారని అనేసి ఈరోజు కార్పొరేట్ భాష విద్యా సంస్థలకు మేము డిఎస్ఎఫ్ పీడిఎస్ఓ విద్యార్థి సంఘాలుగా మరి హెచ్చరిస్తా ఉన్నాము. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి మేము అడుగుతా ఉన్నాము. అయితే మొన్నటి రోజున భాషం పాఠశాలకు వెళ్తే మరి విద్యార్థి సంఘాలను చూడుకోకుండా మా స్కూలు మరి మేము కూర్చుంటాం, వచ్చి సెలవు దినాల్లో మేము పని చేసుకుంటాం, మీరెవరు అడగడానికి అనేసి అక్కడ పనిచేస్తున్నటువంటి మరి సురేంద్రబాబు సార్ గారు ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. అయ్యా, మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు విద్యార్థి సంఘాలు ఎందుకోసం పనిచేస్తా ఉన్నాయి? పేద విద్యార్థుల కోసము మరి నిరంతరం విద్యార్థి సమస్యలు పరిష్కారం చేయాలనేసి మరి ఏదైతే విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ కానీ కార్పొరేట్ కానీ విద్యా సంస్థలు నడుచుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము అనేక కార్యక్రమాలు ఈరోజు ఫీజుల దోపిడీ పట్ల మరి ఏవైతే బుక్స్, యూనిఫామ్ ఇలా రకరకాల పేర్లతోన ఏవైతే విచ్చలవిడిగా దోపిడీ చేస్తా ఉన్నారో మరి ప్రైవేట్ కార్పొరేట్ భాష విద్యా సంస్థలు మాత్రం